రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత వైసీపీ కాంగ్రెస్ పార్టీ ఆయన స్థాపించడం జరిగింది. ఆ పార్టీ ఎందుకు స్థాపించడం అనేది మనందరికీ తెలుసు. ఆయన ఎన్ని ఇబ్బందులు పెట్టారో, ఆయన ఏ రకంగా ఎలా అయితే ఆయన నిర్వహించాలని చూశారో, ఎన్ని చేసినా కూడా ఆయన వీటి మొత్తాన్ని ఫేస్ చేసి రాష్ట్ర రాజకీయాల్లో రాజశేఖర రెడ్డి గారి పేరు కనుమరుగు కాకుండా ఉంటే ఆయన చేసిన కార్యక్రమాలు ఎన్నో మార్గ మధ్యంలో ఆగిపోవడం జరిగింది. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఈ కొన్ని కార్యక్రమాలు ఆగిపోతే దాన్ని పూర్తి చేసి దాదాపు మళ్ళీ ఆయన చనిపోయిన తర్వాత కొంతమంది ముఖ్యమంత్రులు వచ్చారు, వాళ్ళ పైన వాళ్ళు చేసుకుని వెళ్ళిపోయారు తప్ప కార్యక్రమాలన్నీ ఆగిపోయినాయి. మరి వీటన్నిటిని కూడా పూర్తి చేయడానికి ఆ రోజు నేనున్నాను మీ వెనక, నేనున్నాను మీకు అండగా అని ఆ రోజు ఆయన వచ్చి ఆ కార్యక్రమాలు పూర్తి చేయడానికి ఆయన ఉన్న భారాన్నంతా ఆయన భుజస్కంధాల మీద వేసుకొని ఆ రోజు రావడం జరిగింది. నిజంగా ముఖ్యంగా మాట్లాడాలంటే ఆ రోజు ఆయన జరిగిన పరిస్థితులు, అప్పుడున్న పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలకు రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన మాజీ వాళ్ళ నాన్న ఆల్రెడీ సీఎంగా చేశారు, వాళ్ళకి కంపెనీలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఎక్కడో 4 కంపెనీలు పెట్టుకొని వాళ్ళు ఏ కంపెనీకి సీఈఓ కూర్చొని పనిచేసుకొని నడిచిపోయేవారు. అది కాదు ఆయన చేయదలుచుకోండి. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఫస్ట్ టైం సీఎం చేసిన తర్వాత 5 సంవత్సరాల తర్వాత రెండోసారి సీఎం అయిన తర్వాత ఒక మహర్షిలాగా మారిపోయాడు. ఆయన మహర్షిలాగా మారిపోయి ఏం చేశాడంటే ఈ పేదనికానికి ఇంకా ఏదో చేయాలని ఆయన పడ్డ తపన, ఆయన పడ్డ ఆవేదన, మరి ఆ రోజు రచ్చబండ కార్యక్రమం, రహస్య కార్యక్రమానికి రావడం, ఆ మార్గ మధ్యలో ఆయన గతించుకోవడం జరిగింది. ఈ పరంపర కొనసాగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ దాన్ని గుర్తించకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన ఏదో చేసేస్తాడని ఆయన మీద ఖర్చు కట్టి ఆయన అణిచివేసి ధోరణిలో పనిచేసింది తప్ప బంతిని ఎంత బలంగా కొడితే అంత పైకి లేస్తేనే ఆ రోజు మరి 50 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ మరి అది ఎందుకు ఆ లాజిక్ ఎందుకు మిస్ అయింది కూడా మనకు అర్థం కాదు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఆయన సొంతంగా పార్టీ పెట్టుకొని 2 మనుషులతో మొదలైన ప్రస్థానం దాదాపు 18 మంది ఎమ్మెల్యేలు పోటీ చేస్తే 16 మంది బై ఎలక్షన్లో గెలవడం జరిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆయన్ని నానా విధాలుగా హింస పెట్టేసి 16 నెలలు చేయనారని తీసుకెళ్లి అక్కడ జైల్లో పెట్టడం జరిగింది. ఆ తర్వాత రిలీజ్ అయ్యాడు, బయటకు వచ్చాడు. మళ్ళీ 2014 ఎలక్షన్కి వెళ్ళాడు. ఎలక్షన్కి వెళ్ళిన తర్వాత 67 ఎమ్మెల్యే సీట్లు, 10 ఎంపీ సీట్లు, అంటే 9 ఆంధ్రప్రదేశ్లో 1 తెలంగాణ రావడం జరిగింది. ఈ ఎంపీ సీట్లు వచ్చిన తర్వాత ఆ రోజు ఆయన ఎందుకు కూడా ఓడిపోవడం అని కూడా ఒక ముఖ్య కారణం. ఆ రోజు రుణమాఫీ అని ఒక చిన్న అబద్ధం పడి ఉంటే అప్పుడు కూడా ఆయనే సీఎం. కానీ మనం చేసే పని మనం చెప్పాలి, కానీ చేయని పని ఎప్పుడు ప్రజలకు చెప్పకూడదు. మనకు అధికారం అనేది దూరం అయితే బహుశా ఒక 5 సంవత్సరాలు ఆగుదాం, వెయిట్ చేద్దాం తప్ప ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం ఎప్పుడు చేయకూడదని ఒక గట్టి నమ్మకం, అంటే ఆయన మీద ఆయనకి ఎంత బలమైన నమ్మకం అంటే బహుశా నాకు తెలిసి దేశ రాజకీయ చరిత్రలో అంత నమ్మకాల నాయకుడు ఎవరిని తక్కువ చేయడం కాదు. ఆయనకున్నంత నమ్మకం నాకు ఎవరికి ఉన్నదని నా ఉద్దేశం. అభిమానం కాదు, ఇది ప్రాక్టికల్గా ప్రొఫెషనల్గా చెప్తాను నేను. అలాంటి గట్స్, మంచి దమ్ము, ధైర్యం ఉన్న నాయకుడు ఆయన. కాలంతో నిలిచిన యోధుడు, ఎన్ను చూపున వీరుడు. అలాంటి నాయకత్వం లక్షణాలు ఉన్న ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆ రోజు ఆయన 67 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీకి వెళ్తే ఆ రోజు మరి అక్కడ అసెంబ్లీలో జరిగిన వ్యవహారం అంతా మీరు చూశారు. కోడెల శివప్రసాద్ అనే వ్యక్తిని ఒక వ్యక్తిని అడ్డం పెట్టుకున్నప్పుడు ఉన్న చంద్రబాబు నాయుడు గారు మరి వీళ్ళకి మైకులు ఇవ్వకుండా వీళ్ళ నానా ఇబ్బంది పెట్టడం జరిగింది. మరి ఆ రోజు ఆయన ఎలక్షన్లో మేనిఫెస్టోలో ఇచ్చేసిన విషయాలను పక్కన పెట్టే చంద్రబాబు నాయుడు గారు వైసీపీ కాంగ్రెస్ పార్టీని డిమాలేషన్ చేయాలి, ఎలా చేస్తే నిర్వీర్యం అయిపోతున్న ఉద్దేశంతో దాదాపు 23 మంది ఎమ్మెల్యేలను తీసుకొని దాంట్లో 4 మంత్రులు ఇచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో ఇబ్బంది పెడదామనే ఉద్దేశంతో ఆయన ప్రయత్నం ఆయన చేసేసి ఆయన చేయాల్సిన పని ఆయన చేసుకుంటే మరి ప్రతిపక్ష నాయకుడు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు 23 మంది కాదు, 24 మంది కాదు, 25 మంది, ఎంతమంది పోతారో పోండి మరి అని ఆ రోజు ఆయన ప్రజాక్షేత్రంలో నేను తెలుసుకుంటానని అసెంబ్లీ నుంచి బయటకు రావడం, దాదాపు పాదయాత్ర చేసేసి 3648 కిలోమీటర్లు ఒక సుదీర్ఘమైన పుష్కర కాలం దాటి ఇంకా ఎక్కువ రోజులు ఆయన పాదయాత్ర చేసి ఆ రోజున్న పరిస్థితుల్లో దాదాపు ఆయన ఓడిపోయింది పెద్ద తేడా కాదు, 5 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోవడం జరిగింది. ఈ 5 లక్షల ఓట్ల తేడా కూడా ఎందుకు జరిగిందంటే ఒక రుణమాఫీ అబద్ధం ఆడుకోవడం వల్ల జరిగింది. ఆ రోజు దాన్ని కూడా ఆయన ఒప్పుకోలే. ఆయన మనకు అవసరం లేదు, ఇలాంటి వాగ్దానాలు చేయకూడదు, ప్రజల్ని 77 సంవత్సరాలుగా మోసపోతాను ఉండరు, ఇంకా ఏళ్ళని మోసం చేసి మనం ఏం చేద్దాం అనే ఉద్దేశంతో చాలా గట్సైన నిర్ణయాలు తీసుకోవడంలో చాలా దిట్టమైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. చిన్న వయసు అయినా ఆయన ఆ రోజు గొప్ప నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఆయన ప్రజల్లోకి వెళ్ళి పాదయాత్ర చేసి ఆ తర్వాత పార్టీని ఎలా తెచ్చుకోవాలని, అధికారం నేర్చుకోవాలని ఆయన ఫార్ములా ఆయన ప్రారంభించి
2014 ఎలక్షన్ నుండి 19 వరకు తెలుగుదేశం పార్టీ ఎన్ని అవకతవకలు చేసినా వాటిని కూడా ఎండగట్టాల. తెలుగుదేశం పార్టీని ఎండగట్టకుండా చంద్రబాబు నాయుడు ఎక్కడ విమర్శించలే. నేను ఏం చేస్తానో ప్రజలకి నా మీద నమ్మకం ఉంచండి మీరని ఆయన ఇంటింటికి ప్రతి గడప గడప తొక్కని గడప లేదనుకుంటాను నాకు తెలిసి. 3645 కిలోమీటర్లు అంటే చిన్న విషయం కాదు. అహర్రాత్రులు కష్టపడాడు, ఎముకలు అడిగాలని తిరిగాడు నాయకుడు అంటే. అలాంటి గట్టి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్ని ఆశామాషి విషయం కాదు. అలా చేసేసి 2019 ఎలక్షన్ వచ్చేటానికి ఆయన మళ్ళీ సమయానికి రాజకీయాలకు ఎలక్షన్కి సన్నద్ధమై 2019 ఎలక్షన్లో ఆయన మళ్ళీ కంటెక్ట్ చేయడం జరిగింది.